సమస్య ఏదైనా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గురువారం పద్మారావు నగర్లోని శాంభవి అపార్ట్మెంట్ వద్ద 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న స్ట్రామ్ వాటర్ పైప్ లైన్ ఏర్పాటు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు పలువురు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. పద్మారావు నగర్లోని మెయిన్ రోడ్లో ప్రతిరోజు డ్రైనేజీ ఓవర్ఫ్లో, వర్షాకాలంలో రోడ్డుపై మోకాలి లోతుకు పైగా నీరు నిలిచి ఇండ్లలో నుండి బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉండేవని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, కవాడిగూడ సర్కిల్ డీసీ పుష్పలత, వాటర్ వర్క్స్ జీఎంలు వినోద్, శ్రీధర్ రెడ్డి, డీజీఎంలు ఆశిష్, కృష్ణ, ద జగదీష్ ప్రసాద్, పద్మారావు నగర్ ఇన్ఛార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కాలనీ వాసులు రమేష్, బట్టు, శ్వేత, థామస్, బాల్ రెడ్డి, ఏసూరి మహేష్, లక్ష్మీపతి, అంబులెన్స్ సురేష్, మహేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బాబురావు, సుధాకర్ రెడ్డి, అనిత, నిమ్మ నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. మేడం మేడం మన కార్పొరేటర్ హేమలత గారికి, డీసీ పుష్పలత గారు, అదేవిధంగా పవన్ కుమార్ గౌడ్ గారికి, మహేష్ అన్న, డాక్టర్ రమేష్ అన్న, పట్టు గారు, శ్వేత, థామస్ గారు, జగన్ గారు, ఆశిష్ ధాని గారు, మన పట్టు వర్క్స్ అధికారులు ఆశిష్ గారు, కృష్ణ గారు, జగదీష్ ప్రసాద్ గారు, మిగిలిన అధికారులకు, మా డాక్టర్ గారికి, కాలనీ పెద్దలందరికీ, హుస్నాబాద్ వాటర్ జీఎం గారు, ఈ అపార్ట్మెంట్ కావచ్చు, చుట్టుపక్కల కాలనీలకు కావచ్చు, ఇది మేజర్గా ఎప్పటి నుంచో ఒకటేమో గాంధీ హాస్పిటల్ ఓవర్ఫ్లో వల్ల వచ్చేటువంటిది, రెండోది ఇక్కడికి వచ్చేసరికి స్టార్ వాటర్ కానీ సివరేజ్ కానీ రెండు కూడా కొంత వర్షాలు నార్మల్ టైంలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాంతోపాటు పొల్యూటెడ్ వాటర్ కూడా వస్తున్నటువంటి సందర్భం. అయితే ఈరోజు మనం స్టార్ వాటర్ది కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి వీలైనంత తొందరలో నేను మీరు ఎండి గారికి పంపించారా చేయడం లేదు, నాకు నా వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టు. నేను ఆ 40 లక్షల రూపాయలు కూడా సివిలేజ్ కూడా శాంక్షన్ చేపిస్తాను. ఎందుకంటే చాలా వరకు పద్మారావు డివిజన్లో చాలా కార్యక్రమాలు మనం ఎప్పటికీ తీసుకున్నాం. ఇక్కడ బాలరెడ్డి గారు కూడా ఉన్నారు. కాలనీలో ప్రతి కాలనీలో ఉన్నటువంటి సివిలేజ్ కానీ, వాటర్ లైన్స్ కానీ, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ తో పాటు పార్కులు కూడా మనం బాగా డెవలప్ చేసినాం. ఇంకా అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినటువంటి అంశాలు ఇతరులు మా డాక్టర్ సార్ చెప్పినట్టు ఇదేమో నా దృష్టికి లేదు వచ్చింది. కాబట్టి సరే ఇది ఒకటి స్టార్ వాటర్ది ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే మేజర్గా నా లోడ్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇంకొకటి నేను జగన్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంత ఆ వర్క్ జరిగేటప్పుడు కొంత చాలా రోడ్స్ ఉన్నాయి కాబట్టి కొంత డైవర్ట్ చేసుకుంటే అది మీరు ఫాలోఅప్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా తప్పకుండా చేయించే బాధ్యత నాది, తప్పకుండా చేపిస్తాను. రాష్ట్రం ఎప్పుడు ఎంతోమంది గవర్నమెంట్లో, నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్లో జరగాలంటే మనిషిని బట్టి ఉంటుంది, మనిషిని బట్టి. కాబట్టి మీ అందరూ కూడా నేను చెప్పేది ఒకటి, ఎనీ ఇష్యూ పద్మారావు నగర్ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి విషయంలో ఏ మారుమూల బస్తీలు ఉన్నా, కాలనీలు ఉన్నా, ఏమైనా కానీ. రెండోది ఒకసారి మన ఈ కమ్యూనిటీ ఆల్రెడీ నేను రవికిరణ్ చెప్పిన
ఆ కమిటీ కూడా వెంకటపురం కమిటీ కూడా సెకండ్ ఫ్లోర్ చేయడానికి చెప్పిన దాన్ని కూడా మీరు ప్రపోజల్ తీసుకోవాల్సిందిగా కోరుతూ నేను అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, మున్సిపల్ సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే ఈ వర్క్ వెంటనే చెప్పంగా వెంటనే టేకప్ చేసినందుకు కూడా నేను జిహెచ్ఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాటర్ వర్క్స్ కూడా నేను ఇమ్మీడియట్గా చేసేస్తా. ఈ రెండు ప్రాబ్లమ్స్ అయిపోయినట్టే ఇక మీకు ఫర్దర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే, ఇబ్బందులు ఏముండవు. కాబట్టి మనకు రెగ్యులర్గా కావాల్సింది వాటర్ కానీ, సేమ్ టీవీ సివరేజ్ సిస్టమ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, అంటే ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఏంటంటే డబ్బులు లేవు, రకరకాల ఇబ్బందులు ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మన గవర్నమెంట్